గురుభ్యో నమ. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. ఈరోజు అనగా మే 5వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారం పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5:33 ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:15 ఉంటుంది. తిథి తెల్లవారుజామున 4:44 బహుళ చవితి ఉంటుంది. తదుపరి పంచమి వస్తుంది. నక్షత్రం ఉదయం 10:33 వరకు జ్యేష్ఠ ఉంటుంది. దాని తర్వాత మూలా నక్షత్రం రావడం జరుగుతుంది. యోగం రాత్రి 10:10 శివం ఉంటుంది. తదుపరి సిద్ధం వస్తుంది. కరణం మధ్యాహ్నం 3:43 భవ. తదుపరి తెల్లవారుజామున 4:44 బాలవ ఉంటుంది. దాని తర్వాత కౌలవ రావడం జరుగుతుంది. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:04 వరకు, తిరిగి ఉదయం 8:57 నుండి 10:50 వరకు, మరలా ఉదయం 11:54 నుండి 12:57 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 6:15 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:05 నుండి 8:56 వరకు, తిరిగి రాత్రి 10:46 నుండి 11:31 వరకు ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా వర్జం కానీ అమృత గడియలు కానీ లేవు. ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తులను ఒకసారి మనం చూద్దాం. ఈరోజు 1818వ సంవత్సరంలో కార్ల్ మార్క్స్ జర్మన్ శాస్త్రవేత్త, తత్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు జన్మించడం జరిగింది. 1895వ సంవత్సరంలో జ్ఞానాంబ ప్రముఖ తెలుగు రచయిత జన్మించారు. 1917వ సంవత్సరంలో జిఎస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గం నుండి పలుమార్లుగా ఎంపీగా ఎన్నికైన వ్యక్తి. 1930వ సంవత్సరంలో పిఠాపురం నాగేశ్వరరావుగా జన్మించారు. ఈయన ప్రముఖ సినీ సంగీత దర్శకులు. 1930వ సంవత్సరంలో జస్టిస్ సర్దార్ అలీఖాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి జన్మించారు. 1946వ సంవత్సరంలో హాస్యనటిగా పేరు పొందిన రమాప్రభ జన్మించారు. 1946వ సంవత్సరంలో అక్కినేని కుటుంబరావు గారు జన్మించారు. ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. 1958వ సంవత్సరంలో కొక్కుల పద్మావతి జన్మించారు. వీరు ప్రముఖ కథా రచయిత, అనువాదకురాలు. 1963వ సంవత్సరంలో సబితా ఇంద్రాడిగా జన్మించారు. వీరు మొదటి మహిళా హోంశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. 1986వ సంవత్సరంలో విశాఖ సింగ్ జన్మించారు. టాలీవుడ్, బాలీవుడ్ చలనచిత్ర నటి. 1989లో లక్ష్మీరాయ్ భారతీయ సినీ నటి, మోడల్ జన్మించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుని మనం వరల్డ్ అథ్లెటిక్ దినోత్సవంగా జరుపుకుంటాం. అంతర్జాతీయ మంత్రసాల దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రపంచ చేతి పరిశుభ్రత దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటన మనం ఒకసారి చూద్దాం. 1260వ సంవత్సరంలో కుబ్లై ఖాన్ మంగోల్ చక్రవర్తి కావడం జరిగింది. 1494వ సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ జమైకా ద్వీపాన్ని కనుగొన్నారు. 1912వ సంవత్సరంలో 5వ ఒలింపిక్ క్రీడలు స్టాక్హోమ్లో ప్రారంభమయ్యాయి. 1945వ సంవత్సరంలో డెన్మార్క్ నాజీ కబంధ హస్తాల నుండి విడుదల కావడం జరిగింది. 1956వ సంవత్సరంలో మొదటి ప్రపంచ జూడో ఛాంపియన్షిప్ పోటీలు జపాన్లోని టోక్యోలో జరిగాయి. 1958వ సంవత్సరంలో అమెరికా ఎన్రోటెక్ అనే చోట వాతావరణంలో అనుభవం పీల్చి పరీక్షించింది. 1961వ సంవత్సరంలో అలన్ షెపర్డ్ మొదటి అమెరికన్ రోదసీ యాత్రికుడు జన్మించారు. అదేవిధంగా 1970వ సంవత్సరంలో అమెరికా నెవడా పరీక్షా కేంద్రంలో అనుభవంని పీల్చి పరీక్షించారు. సో 1987వ సంవత్సరంలో ఫ్రాన్స్ మొరవరా దీవిలో అనుభవంని పీల్చి పరీక్షించడం జరిగింది. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా మీరు పంచాంగము, నేటి పంచాంగంతో పాటు ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తుల వివరాలు, నేటి సంఘటనలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.